శివా భవాధవాయువా నన్ను గావరా మహాజట నట హరం హర నన్ను బ్రోవరా ధర ధర సుధావర చరా చరా బోధ రక్షక సుధాకర ధర ధర సరీ దయామయ మోక్షమీయరు మోక్షమీయరా. నిజంగా పులితాయా? అసలు నువ్వు ఎప్పుడైనా పులి చూసావా? సర్కస్ లో చూశాను స్వామి. పులి నిన్ను చూసిందా? స్వామి తమరు శంఖం ఊరుతూ ఉంటే కైలాసం కనపడుతుంది స్వామి. కైలాసం. అలాగా స్వామి, ఇంకొకసారి వదండి స్వామి. ఉండేది ఒకే కైలాసం, ఒకసారి చాలు, ఇక ఓపిక లేదు. చూస్తేనే తెలుస్తుంది స్వామి. అన్ని చూస్తావు స్వామి. తమకి మణి ఎందుకు? అది నాకు ఇస్తే భద్రంగా పూజిస్తాను స్వామి. మూర్ఖ, మణి కాదరా చంద్రుడు. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు కదా స్వామి. భక్త, ఆకాశంలో చంద్రుడు పూర్తిగా ఉన్నాడా చూడు. సక్కనే ఉన్నాడు స్వామి. మిగతా సగం నా నెత్తి మీద ఉన్నాడురా. ఇప్పుడు తెలిసిందా? తెలుసుకున్నాను స్వామి, తెలుసుకున్నాను. భక్త, ఏదో తక్కువైనట్టుందిరా. ఏమిటి స్వామి? నా పక్కన ఎవరు ఉండాలి. ఎవరు? శక్తి, నా శక్తి. శక్తి? మాకు శక్తి కావాల్సి వస్తే ఈ హార్లిక్స్ వాటినో తాగుతాం. తమకేం కావాలి స్వామి? పూర్వ జన్మలో నువ్వు శివంతుడిరా. ఈ జన్మలో రామదాసాయి పుట్టి శివదాస్ అయినావు. నీ కూతురు ఆండాళే నా పార్వతి. అలాగా స్వామి, అలాగా. కరుణించండి స్వామి, కరుణించండి. ముందు కాస్త గంగను ప్రసాదించండి స్వామి. దొంగ గంగ కావాలరా? గంగ? మరి దొంగలంతా గంగలో మునిగే కదా పాపాలు పోగొట్టుకుంటారు స్వామి. అయితే పట్టు. అక్కడ కాదురా, పైన. స్వామి, అదేమిటి స్వామి, ఆగిపోయింది స్వామి. కాస్త ప్రసాదించండి స్వామి. నీలాంటి పాపులంతా మునిగి గంగ ఎండిపోయిందిరా. స్వామి, తమతో ఒక మాట మాట్లాడాలి, ఇలా వస్తారా? నేనొచ్చింది నీతో మాట్లాడడానికి కాదురా, నీ కూతురుతో మాట్లాడడానికి. ఇప్పుడే 1:12 అయింది. ఎక్కడ్రా ఎక్కడ్రా పార్వతి? పార్వతి ఎక్కడా? ఇక్కడే ఉన్నాను స్వామి. ఉన్నావా? ఎక్కడ పోయింది నా పావు? పావు కనిపించలేదే. భయంకరమైన విష సర్పం. అది కాటు వేస్తే నేను కూడా చచ్చిపోతాను రా. ఇది నా త్రిశూలం, అది నా పావు. దీంతో నేను కొట్టాలేక. ఎవరి పావు అయితే నేనేమి స్వామి? పావు పావే. అవును, ఒక్క దెబ్బతో తలగా బదులు కొడతాను. ఎక్కడ? ఇదే సమయం, లోపలికి పోతా. అంటాడు మీ నాన్న నన్ను నిజంగా శివుడే అనుకుంటాను. పావు నెప్పంతో బయటికి పంపించేశారుగా. టైం వేస్ట్ చేయొద్దు. నీవే నా అల్లుడు అయితే నీ పావులతోటి తేడతోటి నేను చావలేను. భూతాలు కూడా రావచ్చు. ఇక నువ్వు కైలాసానికి దయచేయవచ్చు. ఒరే మూర్ఖుడా, నీకేం తగ్గలేనప్పుడు నాకేం కర్మరా? నీ కూతుర్ని ఇంట్లోనే ఉంచుకో. శివ